ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉప్పల్ రింగ్ రోడ్ నుండి కొలన్పాకలోని శ్రీ సోమేశ్వర ఆలయాన్ని చూడడానికి అయితే మనం బయలుదేరాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడాలు, చారిత్రాత్మకమైన శిలాశాసనాలు, చారిత్రాత్మకమైన శిల్పాలు, ఈ జైన్ మందిర్, ఇవన్నీ చాలా అద్భుత దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తే ఈ వీడియోలో ఉన్న అద్భుత దృశ్యాలను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నిజానికి చెప్పాలంటే కాలుష్యాన్ని, రద్దీని దాటుకొని ఒక సహస్రాబ్దాల నాటి అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వైపు మనం ఈరోజు బయలుదేరుతున్నాము. మనము హైదరాబాద్ నుండి కొలన్పాకకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆర్టీసీ బస్సులు ఉంటాయి. వరంగల్ హైవే మీదుగా వరంగల్కు వెళ్ళే బస్సు కానీ లేదంటే ఆలేరు బస్సు కానీ ఎక్కితే మనల్ని కొలన్పాకల్లోనే దించేస్తుంది. కొలన్పాక బస్ స్టాప్లో దించితే మనకి అక్కడ నుండి ఆటోలు కూడా చాలా ఉంటాయండి. మనం ఆర్టీసీ బస్సులోనే పోవాలంటే చెరియాల, బచ్చన్నపేట బస్సులు ఉంటాయి. మనము బచ్చన్నపేట ఆర్టీసీ బస్సు ఎక్కితే మనల్ని నేరుగా కొలన్పాకలోని జైన్ మందిర్ ముందు దించుతుందండి. అట్లా కన్ఫ్యూజ్ ఉంటే అయితే ఆటోలు కూడా ఉంటాయండి. కొలన్పాకకు వెళ్ళే ఆటోలు ఉంటాయి. మీరు ఆటోలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు కార్లో వచ్చాం కదా, కార్లో ఇలా ఆలేరు నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని బ్రిడ్జి మీదుగా ఇలా వెళ్తుంటే కనిపించే ఆ పచ్చని పంట పొలాలు ఎంతో అద్భుత దృశ్యాలు కదండి. మనకైతే ఇప్పుడు కొలన్పాకలో మనం అడుగు పెట్టాము. కొలన్పాక జైన్ మందిరు, సోమేశ్వరాలయము ఎదురెదురుగానే ఉంటాయండి. పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినాక ఈ జంక్షన్లో రైట్ సైడు మనకు జైన్ మందిర్ ఉంటుంది, లెఫ్ట్ సైడు మనకు శ్రీ సోమేశ్వర ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మనము జైన్ మందిర్ చూసుకొని మనం కొలన్పాకకు అయితే వెళ్దాము. మనం ఫస్ట్ జైన్ మందిర్కి వెళ్తున్నాము. ఈ జైన్ మందిర్ అయితే బయట నుండి చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడైతే ఈ పాతకాలం నాటి ఈ జట్కా బండులు, టాంగాలు అంటాం కదా, ఇది 4 మెంబర్స్కి 200 అంట. ఎందుకంటే ఇక్కడ నుండి కొలన్పాకకు తీసుకెళ్ళడానికి. ఇదైతే లోపల కెమెరాలు అయితే అలౌడ్ లేదండి. నేనైతే బయట నుండే ఈ దృశ్యాలు అయితే చిత్రీకరించాను. బయట నుండే ఇంత అద్భుతంగా ఉంది. లోపల ఆ దృశ్యాలను మాత్రము ఎంత పెద్ద ఛానల్కైనా వీళ్ళైతే ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదండి. యూట్యూబ్లో నేను ఎక్కడా చూడలేదు లోపల దృశ్యాలు. అంత స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ. బయట నుండి అయితే నేను తీశాను. బయట నుండే ఇంతవరకు అయితే నేను చూపించగలిగానండి. ఇక్కడ నుండి మనము ఈ దృశ్యాలను చూసుకొని మనము కొలన్పాక వైపు బయలుదేరదామండి. ఈ అద్భుతాన్ని చూడడానికి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ప్రథమ ద్వారం వద్ద మనకు ప్రథమ పూజ్యుడైన వినాయకుడు రాతి విగ్రహంలో మనకు దర్శనమిస్తాడు. పక్కనే నందీశ్వరుడు మరి శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇది రాను రాను మట్టిలో కూరుకుపోతుందండి. సహస్రాబ్దాల వైభవానికి సజీవ సాక్ష్యంగా, కళ్యాణి చాళుక్యుల ఉపరాజధానిగా, కాకతీయుల శిల్పకళ నిలయంగా మన తెలంగాణలోని కొలన్పాక శ్రీ సోమేశ్వర ఆలయము ఒకప్పుడు వీరశైవ ఉద్యమానికి కేంద్ర బిందువుగా విరాజిల్లిన ఈ పురాతన రాతి కట్టడం వెనుక ఉన్న అసలైన చరిత్రను, నాటి రాజుల శాసనాల రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ మహాద్వారము దాటుకొని లోపలికి అడుగు పెట్టగానే మనకు కాలగమనంలో కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుందండి. గర్భగుడి వైపు సాగే మన అడుగులకు ఇరువైపులా చాళుక్యుల కాలం నాటి శిల్పకళ వైభవము సజీవ రూపంలో మనకు స్వాగతిస్తున్నట్లు అనిపిస్తుందండి. ఈ రాతి శిల్పాలే అయినా మనతో మాట్లాడతాయా అన్నంత జీవకళతో ఉట్టిపడే అమూల్యమైన శిల్ప సంపద మన ఈ శ్రీ కొలన్పాక సోమేశ్వర ఆలయంలో కొలువుదీరి ఉన్నాయండి. ఈ రాతి విగ్రహాలన్నీ ఎంత సజీవంగా దర్శనమిస్తున్నాయో చూడండి. ప్రతి ఒక్క చిన్న చిన్న అలంకారం కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. అంత అద్భుతంగా ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ సంతరించుకుందండి. ఇక్కడ ప్రతి శిల్పము ధరించిన ఆభరణాల నుండి చేతిలోని ఆయుధాల వరకు ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్న శివలింగము ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడంటండి. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగానికి 4 దిక్కుల 4 ముఖాలు చతుర్ముఖంగా తీర్చిదిద్దిన ఆనాటి శిల్పి మేధస్సుకు, అద్భుత నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ శివలింగం నిలిచిందండి.
ఈ ఆలయాన్ని చూస్తుంటే మనకు పూర్వీకులు ఇచ్చిన ఒక గొప్ప వరంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏ టెక్నాలజీ లేనప్పుడే ఆ కాలంలో ఇంత అద్భుతమైన కట్టడాలను మనకు మన కళ్ళ ముందు పెట్టారండి. ఇప్పుడైతే ఈ కట్టడాలు అయితే సాధ్యం కాదు. ఇంత నైపుణ్యత కూడా ఇప్పుడు శిల్పాలలో కనిపించట్లేదు. అంత విశేషమైతే ఈ పురాతన శిల్పాలకు పురాతన కట్టడాలకైతే అంత అద్భుతమైన జీవకళ ఉట్టిపడుతుందండి. ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క స్తంభాన్ని కానీ ప్రతి ఒక్క శిల్పాన్ని చూస్తే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకు వీరభద్రుడిని దర్శించుకొని మనము ఎడమ సైడు ఈ వీరభద్ర విగ్రహం ఉంటుంది, వీరభద్రుడి ఆలయము. వీరభద్రుడిని దర్శించుకొని మనము నిర్భయంగా మనము రైట్ సైడ్ ఏమో మనకు శివలింగం ఉంటుంది. శివలింగం ముందు నందీశ్వరుడు కళ్ళార్పకుండా శివుణ్ణే చూస్తున్నట్టుగా ఎంత ఏకాగ్రతతో ఉన్నాడు ఈ నందీశ్వరుడు. మనం ఈ శివలింగాన్ని దర్శించుకొని మనకు ఇప్పుడు లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుందండి. ఇంతటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న దేశంలో పుట్టినందుకైతే నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ నుండి ఈ మండపం నుండి ఇలా బయటకు వస్తే మనకు కనిపించేదే గర్భగుడి అండి. ఈ గర్భగుడిలోకి పోయే కంటే ముందు మనకు ఇక్కడ కనిపిస్తున్నది కచేరీ మండపం అండి. ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో సిమెంటు ఇసుక వాడకుండానే ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఇంత అద్భుతమైన పందిరి కానీ ఇంత అద్భుతమైన రాతి కట్టడాలు, ఆ స్తంభాలు చూడండి. పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎంత అద్భుతంగా కట్టారు. అప్పుడు అసలు కొంచెం కూడా సిమెంటు లేకుండా ఈ రాళ్ళన్ని ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మించారు. అంత బాగుంది. ఈ గర్భగుడి లోపలికి రాగానే సువిశాలమైన ఆలయ ప్రాంగణం మనకు కనిపిస్తుంది. ఇలా గర్భగుడిలోకి అడుగు పెట్టగానే రైట్ సైడు మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. పెద్ద నంది విగ్రహం అయితే ఇక్కడ ఎంత జీవకళ ఉట్టిపడుతుందంటే అంత ప్రాణం ఉందా అన్నట్టు, నిజమైన నంది వచ్చి ఇక్కడ కూర్చుందా అన్నట్టు ఉంది. ఇక్కడ శివుడికి ముఖం కూడా పెట్టారండి. శివలింగానికి ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఇక్కడ శివలింగానికి ముఖం కూడా పెట్టారు. ఇక్కడ మనకు సోమేశ్వరుడి శివలింగము స్వయంభూగా వెలిసారండి. ఈ స్వయంభూగా వెలిసిన శివలింగంలోనే మనకు రేణుకాచార్యులు ఇక్కడే ఉద్భవించి ఇక్కడే ఈ శివలింగంలోనే సమాప్తి అయినట్టు ఈ చరిత్ర చెప్తుంది. ఇక్కడైతే మనము నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని శివలింగానికి జలాభిషేకం కానీ ఇంకా పూజా కార్యక్రమాలు మనం స్వయంగా చేసుకోవచ్చండి. ఈ గర్భగుడిలో శివలింగాన్ని స్వయంగా తాకే అదృష్టము ఈ సోమేశ్వరాలయంలో దక్కుతుంది. ఇలా ఈ శివలింగాన్ని దర్శించుకొని మనము పక్కనకెళ్తే మనకు భద్రకాళి అమ్మవారు ఉన్నారండి. ఈ అమ్మవారిని దర్శించుకొని ఎదురుగా అయితే మనకు కొన్ని ముడుపులు కట్టి ఉన్నాయి కదా, సంతానం లేని వాళ్ళు ఇక్కడ ముడుపులు కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ అసలైన రహస్యము ఒక విషయం చెప్పాలండి. కోటి లింగాలను దర్శించుకునే పుణ్యం అయితే ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే వస్తుంది. ఈ ఒక్క శివలింగాలలోనే ఈ ఒక్క శివలింగానికి అనేక చిన్న చిన్న శివలింగాలను చెక్కి కోటి లింగాలను దర్శించుకునే పుణ్యం అయితే కలుగుతుందని చెప్తారండి. ఇప్పుడు ఈ శివలింగం ఉంది కదా, దాంట్లోనే కోటి లింగాలు అయితే ఉన్నాయి. శివలింగాన్ని దర్శించుకొని మనం ఇక్కడ వస్తే పక్కనే వినాయక విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుందండి. ఈ శివలింగాన్ని సహస్రలింగం అని కూడా అంటారండి. ఈ ఒక్క సహస్రలింగాన్ని దర్శించుకుంటే మనకు కోటి లింగాలు దర్శించుకున్న పుణ్యం అయితే వస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఎంతో మహత్తరమైన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కేదార్నాథ్, కాశీకి వెళ్ళే వాళ్ళు కూడా లాస్ట్కు ఈ శివలింగాన్ని దర్శించుకుంటేనే వాళ్లకు పరిపూర్ణ దర్శనం అయితే కలుగుతుందని భక్తుల గాఢ విశ్వాసం అండి. ఎన్ని శివలింగాలు దర్శించుకున్నా కానీ చివరకు ఈ కొలన్పాకలోని సహస్రలింగాన్ని దర్శించుకున్నప్పుడే పరిపూర్ణ శివలింగ దర్శనం అయితే అవుతుందని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ ప్రాకారంలో మనకు 11వ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల శాసనాలతో పాటు 13వ శతాబ్దం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలం నాటి అరుదైన తెలుగు శిలా శాసనాలు కనిపిస్తాయి. నాటి రాజులు ఈ ఆలయ వైభవానికి సమర్పించిన భూదాన సువర్ణ కానుకల గురించి లిఖితపూర్వక ఆధారాలుగా ఇవి నిలిచాయి. కాలం మారిన చెక్కు చెదర
చెదకుండా చరిత్రను మోస్తూ అక్షర రూపాలుగా నిలిచిన ఈ శిలాశాసనాలు ఎంతో అద్భుతం కదండి. చరిత్ర ప్రకారము చాళక్యుల కాకతీయుల కళాఖండంగా నిలిచిన కొలన్పాక సోమేశ్వర ఆలయము మన తెలంగాణ గర్వించదగ్గ చారిత్రాత్మక సంపద. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అద్భుతమైన క్షేత్రము. ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించుకొని మన వారసత్వాన్ని కాపాడుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ